శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇసుక క్వారీని రద్దు చేయాలి. ఖాజీపూర్లో గ్రామస్తులతో కలిసి మాజీ మంత్రి గంగుల నిరసన. రద్దు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని వార్నింగ్. వినాయక మండపాలపై ఆంక్షలు ఖండిస్తున్నాం. సప్తగిరి కాలనీలో పర్యటించిన మాజీ మంత్రి గంగుల కాంగ్రెస్ పాలనలో దేవుని విగ్రహాలను కాపాడుకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన. బతికుండగానే మృతి చెందానంటూ నా భూమిని వేరే వారికి పట్టా చేశారు. పెద్దపల్లిలో మీడియాను ఆశ్రయించిన బాధితురాలు. తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ కలెక్టర్కు విజ్ఞప్తి. బెజ్జంకి మండలంలో రాజకీయాలను హీటెక్కిస్తున్న ఇథనాల్ ప్లాంట్లు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న మాటల యుద్ధం. ఇథనాల్ ప్లాంట్ పై బహిరంగ చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా అంటూ కాంగ్రెస్ సవాల్. కొత్తపల్లి మండలం ఖాజీపూర్లో ప్రభుత్వం అనుమతించిన ఇసుక క్వారీ వ్యవహారం చిలికి గాలివానలా మారుతోంది. ఇసుక అక్రమ తరలింపుతో సాగు తాగునీటి ఎద్దడి ఎదురవుతుందని గ్రామస్తులు ఆందోళన చెందుతుండగా వారికి మద్దతుగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ రంగంలోకి దిగారు. గురువారం ఖాజీపూర్ ప్రధాన రహదారిపై గ్రామస్తులతో కలిసి ఆయన బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఖాజీపూర్లో ఇసుక నిల్వలు పుష్కలంగా ఉండటంతో చుట్టుపక్కల గ్రామాలకు సాగు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ ప్రభుత్వం క్వారీకి అనుమతిని ఇవ్వడంతో పరిస్థితి దారుణంగా మారిందని మండిపడ్డారు. ప్రభుత్వం మట్టి తరలింపునకు అనుమతులు ఇస్తే కాంట్రాక్టర్లు మాత్రం ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారని ఆరోపించారు. దీని వలన భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, ఫలితంగా ఖాజీపూర్తో పాటు ఎలగందుల, బద్దిపల్లి, నాగుల మల్యాల గ్రామాలు ఎడారిగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల నార్లు ఎండిపోయి సాగునీరు అందక అల్లాడుతున్నారని పేర్కొన్నారు. క్వారీ వల్ల కలిగే ఇబ్బందులను ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేదని ఆయన విమర్శించారు. రైతుల ప్రయోజనాల కంటే ఆదాయానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు. తన స్వంత వ్యవసాయం పొలం కూడా సాగునీరు అందక ఎండిపోతుందని చెప్పిన గంగుల గ్రామస్తుల కోసం ఎన్ని కేసులను ఎదుర్కోవడానికి సిద్ధమని స్పష్టం చేశారు. వెంటనే ఇసుక క్వారీని నిలిపివేసి అక్కడ ఉన్న లారీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కరీంనగర్ లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు ఇబ్బందులు రాకుండా చూస్తానని ఆర్డీఓ వచ్చి హామీ ఇవ్వడంతో ధర్నా కార్యక్రమాన్ని విరమించారు. ఈ యొక్క ఎండాకాలం లెక్క ఎండలు కొడుతున్నాయి, వర్షాలు లేవు. రైతులు పంట కోసుకుందామంటే నీళ్ళు వస్తలేవు. ఇప్పటికే తుంకడ మేము ధర్నా చేసినాం. ఉండొక్క ఖాజీపూర్ బతుకుతుందిరా. ఖాజీపూర్కు మేనేటం నీళ్ళకెళ్ళి నీళ్లు తీసి వ్యవసాయం చేసుకుంటున్న పరిస్థితిలో ఈరోజు ఖాజీపూర్ నోట్లో కూడా మన్ను కొడుతుంది ప్రభుత్వం. ఆ ఇసుక కార్యం మొత్తం ఇసుక తీయడం వల్ల ఆ ఉన్న నీళ్లు మొత్తం కూడా బాయిలర్ నీళ్లు, బోరింగ్ నీళ్లు మొత్తం కూడా పోయి ఒకకాడ చేరిపోయినాయి. ఖాజీపూర్ గ్రామస్తులతో పాటు మండలంలో ఎలగందుల నీళ్ళు లేవు, ఇటు బద్దిపేల నీళ్ళు లేవు, బావపేట నీళ్ళు లేవు, నాగులపల్లి నీళ్ళు లేవు. ఈ మొత్తం ఉసుక తీయడం వల్ల మొత్తం కూడా ఎడారిగా మారిపోయింది. అసలు వాస్తవంగా ఎందుకు తీయాలి ఇసుక? ఎందుకు తీయాలి ఇసుక? అగడు పడ్డట్టు రాత్రి గుట్టలో దాకా ఉసుక తీసేసారు. వాస్తవంగా ఈ కాంట్రాక్టర్ ఉసుక కాంట్రాక్టర్ కాదు. మానే డ్యాంలో మట్టి నిల్వ ఉన్నది కాబట్టి ఆ మట్టి పుడక తీసేందుకు కాంట్రాక్ట్. కానీ అలా లాస్ వస్తుందని చెప్తే ప్రభుత్వము నీ ఇష్టం దోసుకోపోవంటే అటు పోతాను ఇటు పోయి మొత్తం ఉసుక తీయడం వలన రైతాంగం నోట్లో మన్ను కొడతారు. బాయిల నీళ్లు పోయినాయి, బోరింగ్లో నీళ్లు పోయినాయి. లాస్ట్కు పంటలు పోని తాగుతుంది కూడా నీళ్లు దొరకలేని పరిస్థితి వచ్చింది. ఇవాళ పోలీసు వాళ్ళు అనుకోవచ్చు దీనికి 36 తొగలు ఉన్నాయి, ఇటు లారీలు పోయినా ఎటు లారీలు అనుకుంటారు కావచ్చు. ఇది మొదలు. రేపు కరీంనగర్ నగరంలో ఇట్లనే ధర్నా ఎత్తాం. ఇప్పుడు
2 గ్రామాలు కావచ్చు, రేపు జిల్లా మొత్తం తీసుకొస్తా. రేపు జిల్లా మొత్తం తీసుకొచ్చి కరీంనగర్లో కూర్చుంటాం. అప్పుడు ఎన్ని దారులు ఉంటాయి ఇది? అందుకే నేనేమంటానా, కలెక్టర్ గారు చెప్పిన, పెట్టుకోకు, ప్రజలతో పెట్టుకోకు. మా ఉపాధి దెబ్బతీసులు గుట్టలు గుట్టలు వేర్చడం వలన రేపు లారీలు మొదలైతే బతుకుతామా? ఉసుక మొత్తం పోతుంది, ఎడారి అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము విరమించుకోర్రి, ఉసుక మీద ఆదాయం పెంచుకోకుర్రి. ఆ ఉసుక యథావిధిగా ఎట్లా తీసిన అట్లా అల్లేవారు నా నీళ్లు కాపాడు. లేకపోతే అక్కడ నుంచి ఒక ట్రాక్టర్ తీయని ఆ ఉసుకను ఒక ట్రాక్టర్ కూడా రోడ్డు దిగి రానియకూడదు. చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. తెలంగాణ ఉద్యమం చేస్తాం మేము. ఈ ఉద్యమం కొత్త కాదు. తెలంగాణ ఉద్యమం చేస్తాం, ఈ ఉద్యమం కొత్త కాదు. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, చూడలేదా ఖాళీగా ఎన్నిసార్లు? మేము ఒకటే చెప్తున్నాం, ఈ ఉసుక మీద లాభాలు పెట్టకు, ఉసుక తీయనీయకు. నేనేమంటాను, ఉసుక అనేది ఈ కాజుపూర్ కానీ దీనికి నేచర్ ఇచ్చిన గిఫ్ట్, భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్, అది బహుమతి. అది అందుకెళ్ళి ఒక ట్రాక్టరు ఉసుకే అస్తర్ గారికి తీయనీయవు. అందుకెళ్ళి ఒక ట్రాక్టర్ ఇల్లు కట్టుకున్నా తీయనీయవు. అందుకెళ్ళి ఒక ట్రాక్టరు ఇంద్రమ్మకి తీయవు. మొత్తం తీసుకుపోవచ్చు హైదరాబాద్ పోతే ఇక్కడ ప్రజలు ఎట్ట బతకాలి? అందులో మా పొలం ఉంది, మా పొలం కూడా ఎండిపోయింది. ఆ బోరింగ్ అందులోకంటే మా మోటార్ల మీద ఉసుక కప్పేసిండు. వాళ్ళకి ఎమ్మెల్యే చూడు, మంత్రి చూడు, మొత్తం దోసుకోవాలి, తినాలనే పరిస్థితి వచ్చింది. తెలంగాణ ఉద్యమం తర్వాత చల్లగున్నాం. కరీంనగర్లో గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసులు ఆంక్షలు, శాంతి భద్రతల వైఫల్యంపై కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. సప్తగిరి కాలనీలో వినాయక మండపాల ఏర్పాటుకు పోలీసులు అనుమతులు నిరాకరించడంతో కాలనీ వాసులు అభ్యర్థన మేరకు శుక్రవారం ఆయన అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పోలీసులకు గతంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉండేదని, కానీ నేడు కరీంనగర్ పోలీసుల వైఫల్యంతో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని ఆరోపించారు. 38 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ప్రజలు గణపతి, దుర్గా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారని, అలాంటిది ఇప్పుడు మండపాలు పెట్టవద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేవలం ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఇతర మండపాలకు అనుమతులు నిరాకరించడం సరికాదన్నారు. బొమ్మకల్ హనుమాన్ విగ్రహం చోరీ ఘటనకు ఆయన ప్రస్తావిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని దొంగలించిన వ్యక్తులను పట్టుకోవాల్సిన పోలీసులు అది ఎక్కడుందో వెతికి పట్టుకొని ప్రతిష్ఠించిన తనపై బీఆర్ఎస్ శ్రేణులపైనే క్రిమినల్ కేసులు నమోదు చేయడం విడ్డూరమన్నారు. దేవుని విగ్రహాలను చోరీ కాకుండా కాపలా కాయాల్సిన దుస్థితి రావటం పోలీసుల అసమర్థతకు నిదర్శనమని ఆయన విమర్శించారు. తన క్యాంపు కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడి చేసినప్పుడు వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయకుండా పైగా స్టేషన్ కు పిలిపించి రాజమర్యాదలు చేసి పంపటం దేనికి సంకేతమని ఆయన పోలీసులను నిలదీశారు. కరీంనగర్ లో శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత పోలీస్ కమిషనర్దేదని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి కరీంనగర్ పోలీస్ వ్యవస్థను గాడిన పెట్టాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని గంగులు డిమాండ్ చేశారు. తెలంగాణ పోలీస్ అంటే మా అందరి గౌరవం. శాంతి భద్రతల్లో దేశంలోనే నెంబర్ 1 స్థాయికి ఉన్న తెలంగాణ. దట్టు కరీంనగర్ పోలీస్ అంటే చాకచక్యంగా పనిచేసిన పేరున్నది. ఒక రిమార్క్, ఒక మార్క్ ఉంది పోలీస్ అంటే, కరీంనగర్ పోలీస్ అంటే. కానీ ఈరోజు వ్యవస్థ ఏమైంది? ఈరోజు ఒక ఎమ్మెల్యే వచ్చి వినాయకుని విగ్రహానికి కాపలు ఉండే పరిస్థితి వచ్చింది ఇక్కడ కరీంనగర్లో. ఒక ఎమ్మెల్యే పోయి అక్కడ హనుమాన్ టెంపుల్ విగ్రహాన్ని ఎత్తుకపోతే ఒక ల్యాండ్ గ్రాబర్ వచ్చి బొమ్మకల్లో ఉన్న గుళ్ళకెళ్ళి విగ్రహాన్ని ఎత్తుకపోతే వాని మీద కేసు ఉండదు. భక్తులందరం పోయి విగ్రహం దొరకబట్టి మళ్ళీ గుళ్ళ పెడితే కేసు. అంటే ల్యాండ్ గ్రాబర్కు వంత వాడుతున్నారా? మీరు ఏం చెప్తున్నారు పోలీసు? ఈరోజు 38 సంవత్సరాల నుంచి ఇక్కడ విగ్రహం పెడుతున్నాం. 38 సంవత్సరాల నుంచి ఇక్కడ వాళ్ళ ఇంటి ముందట ఎవరైతే ఇండ్లు ఉన్నాయో వాళ్ళ ఇంటి ముందు రామ్నగర్లో ఇక్కడ విగ్రహం పెట్టిండ్రు. వాళ్ళ ఇంటి ముందు ఇప్పుడు 35 సంవత్సరాలు పెడతాను. మేమే పెట్టాలి, బీజేపీ విగ్రహమే ఉండాలి, మీది ఉండకూడదని చెప్పి కొత్త పట్టుకొచ్చింది. దానికి పోలీసు వాళ్ళు మీరు తీయాలంటారు. ఎవరిని మీకు చెప్పి చేయన్నా విగ్రహం పెట్టాలంటే 35 నుంచి పెడతాను కదా, ఎవరి ఇంటి ముందు వాళ్ళు పెట్టుకుంటారు. ఇదన్నా శాసిస్తారా? పోలీసులు అంతా వాడి మీరు జరగాలంటే ఎట్లా జరుగుతామండి? పెట్టుకున్నాం ఇక్కడ. కాబట్టి మళ్ళీ పోలీసులు వచ్చి వినాయకుని విగ్రహం కాడు కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. మొన్న గంగుల కమలాకర్ ఒక ఆఫీస్ అంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, గవర్నమెంట్ ఆఫీసు, దాని మీద దాడి చేస్తారు. దాని మీద కేసులు ఉన్నాయి. వాళ్ళకు పిలిచి ఇదే సీఐలు జ్యూస్ తాగిచ్చి పంపుతారు. కానీ ఎటుపోతుంది కరీంనగర్ పోలీసు? ఏమవుతుంది? ఏం సిపి గారు ఏం చేస్తారు? మీరు ఇదేనా ల్యాండ్ ఆర్డరు? ఏం చేస్తారు మీ సిపి గారు? మీరు వచ్చిన కావచ్చు ఏంది గొడవలు?
విగ్రహాలు ఎత్తుకపోడు, విగ్రహాలకు పోలీసులు ఎమ్మెల్యేలు కాపాడుండడు, కార్పొరేటర్ కాపాడుండడు. అంటే ఏం చేద్దాం అనుకుంటారు? కర్మల్లా శాంతి భద్రత బేస్గా ఉన్నాయి. శాంతి భద్రత విఘాతం కల్పించకండి. మీరే ప్రజల మధ్యన మనస్పర్ధలు తీసుకురాకండి. కరీంనగర్లో తెలంగాణ ఎక్కడ కానీ వినాయకుల పక్క వినాయకులు పెట్టుకుంటారు, పక్క వినాయకులు పెట్టుకుంటారు, 100 వినాయకులు పెట్టుకుంటారు. నువ్వెవరు అబద్ధ అద్దన దానికి? నీకేం హక్కు ఉన్నది? నువ్వు చెప్పిందే విగ్రహం పెట్టానా? బీజేపీ పార్టీ చెప్తేనే విగ్రహాలు పెట్టానా? వేరే పెట్టరా? కాబట్టి ఒకవేళ గిట్ట నువ్వు మళ్ళా శాంతి భద్రత విఘాతంగా ఇచ్చే ప్రయత్నం పోలీసు చేయకండి. సిపి గారు ఇప్పటికైనా చెప్తున్నాను, యూ హ్యావ్ టు కంట్రోల్. ఏంది ఎక్కడ పోతుంది? పుట్టి పెరిగిన కర్మాల్లో ఎప్పుడు ఇలాంటి చూడలేము మేము, ఎప్పుడు జరగలేదు ఇటువంటి విగ్రహాలకు ఎమ్మెల్యే కాపాలొచ్చు పరిస్థితి వచ్చింది. విగ్రహాలు ప్రజలు రాత్రి పగలు ఉండి వాళ్ళు విగ్రహాలు కాపాడుకున్న పరిస్థితి వచ్చింది. లేకపోతే పోలీసు ఎత్తుకపోయే పరిస్థితి వచ్చింది. చూడలేదా? ఇప్పుడు వినాయకుని అంజనేయుని ఎత్తుకపోయి గట్ల ఎత్తుకపోతానికి కాపాడే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కరీంనగర్ పోలీసు మీద వ్యవస్థ మీద కొంచెం కంట్రోల్ చూడండి, కన్నేయండి. ఎక్కడ లేదు, కర్మాలే జరుగుతుంది ఇక్కడ విగ్రహాలు ఎత్తుకపోడు. కాబట్టి దయచేసి పోలీస్ వ్యవస్థ మీరు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కాబట్టి ప్రజల పక్షాన ఉండి, పొలిటికల్ పార్టీల పక్షాన ఉండి, నాయకుల పక్షాన ఉండకూడదు. మీరు ప్రజల పక్షాన ఉండి ప్రజల మనోభావాలు దెబ్బతినకండి. ఇక్కడ పార్టీ లేవు, ప్రజలు ఉన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకమని చెప్పేసి మరొకసారి మేము డిమాండ్ చేస్తాం. డెఫినెట్గా వినాయకులు పెట్టుకుంటాము, పూజలు చేసుకుంటాము. వినాయకులు వద్దనే పరిస్థితి పోలీసుకు లేదు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గుట్ట కింద స్వామిని దర్శించుకొని మెట్ల మార్గం ద్వారా గుట్టపైకి వెళ్లి స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, అధికారులు, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఉత్తర తెలంగాణలో సాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చుతోందని, ఎండిపోయిన చెరువులను నింపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్యపల్లి పంపులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీఆర్ఎస్ అధికారి ప్రతినిధి చిరుమళ్ల రాకేష్ కుమార్ పెద్దపల్లిలోని మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిపుణులు చెరిగారు. పాలకుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి ప్రాంతంలో ఎల్లమ్మ చెరువు సహా అనేక చెరువులు పూర్తిగా ఎండిపోవడంతో రైతులు నాట్లు వేయలేక అల్లడిపోతున్నారన్నారు. D83, D86 కాల్వల ద్వారా నీటి సరఫరా నిలిచిపోవడంతో సాగునీటి సమస్య జటిలమైందని తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి జిల్లాలో 2.79 లక్షల ఎకరాల్లో సాగు జరగగా ఈసారి కేవలం 12,000 ఎకరాలకు మాత్రమే పరిమితమైందని గణాంకాలను వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారం కంటే బీఆర్ఎస్ నాయకులను విమర్శించడానికే ప్రాధాన్యత ఇస్తోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్లలో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. రక్తాలతోనే పంటలు పండుతాయని అనుకుంటే ఎవరి రక్తం వాడాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు స్పందించి రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎందుకంటే పెద్దపల్లి ప్రాంతంలో మొత్తం సాగేటువంటి సాగు విస్తీర్ణం ఖరీఫ్లో మనం చెప్పింది కాదు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పింది 2,79,990 ఎకరాలు ఆయకట్టు విస్తీర్ణంలో అంటే పెద్దపల్లి జిల్లాలో సాగయ్యేది ప్రతి సంవత్సరం కూడా. కానీ ఇప్పటికీ ఇంకా నాట్ల వల్లే కనీసం ఎక్కడ కూడా నీళ్ళు కూడా కనిపిస్తలేదు. అందుకని చెప్పేసి నేను ఏం చేసిన అంటే మరి నీళ్ళు ఎక్కడైనా కనిపిస్తాయేమో అని చెప్పేసి మా పెద్దపల్లిది పెద్ద చెరువు కట్ట కదా, నేను పెద్దపల్లినే చెరువు కట్టను చూసేద్దామని పోయినా. ఇది ఎల్లమ్మ చెరువు మీద పరిస్థితి ఏంటంటే మొత్తం చెరువు ఎండిపోయి ఉన్నది. D83 కెనాల్లో, D86 కెనాల్లో కూడా నీళ్ళు వస్తలేవు. ఇవన్నీ మాట్లాడుతూ మరి నీళ్ళు ఏడికేంచి రావాలి వీడికి పెద్దపల్లికి? పత్తిపాక రిజర్వాయర్ కడతా అన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. పత్తిపాక రిజర్వాయర్ కనీసం రాయి కాదు కదా, ముగ్గు కూడా పోయలే ఇంతవరకు. 3 ఏళ్ళు అవుతుంది అంటే 2.5 ఏళ్ళు గడిచిపోయింది. 3 సీజన్లు అయిపోయినాయి. ఎందుకంటే ఎప్పుడు కానీ ఏ ప్రాజెక్టు కట్టాలన్నా కానీ ఏదైనా నిర్మాణం చేయాలన్నా కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఎందుకంటే నేను ఒక ఇంజనీర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన కాబట్టి చెప్తున్నా. ఎప్పుడు జనవరిలో స్టార్ట్ అవుతుంది, జూన్ ఎండింగ్ వరకు, ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పటి వరకు వర్క్లు అయిపోవాలి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 3 సీజన్లు అయిపోయినాయి, పత్తిపాక రిజర్వాయర్ అయితే కట్టలేదు. పెద్దపల్లి జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. బతికుండగానే మృతురాలిగా చూపించి భూమిని వేరే వ్యక్తి పేరుపై వారసత్వ పట్టా చేశారంటూ ఓ గిరిజన మహిళ మీడియాను ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బాధితురాలు సంబంధిత తహసీల్దార్పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పాలకుర్తి మండలం
బాంబ్లా నాయక్ తాండాకు చెందిన ఇస్లావత్ సుజాత ప్రభుత్వం గతంలో తమ గ్రామంలోని 66 గిరిజన కుటుంబాలకు సర్వే నెంబర్ 111లో ఒక్కో కుటుంబానికి 24 గుంటల చొప్పున భూమిని కేటాయించిందని తెలిపారు. ఇటీవలే రైతు భరోసా నిధులు తన ఖాతాలో జమ కాకపోవడంతో ఆరా తీయగా తన పేరుపై ఉన్న భూమి మరొకరి పేరుపై వారసత్వ పట్టా అయినట్టు తెలిసిందని చెప్పారు. తాను బతికుండగానే నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించి భూమిని ఇతరుల పేరుపైకి మార్చారని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాలకుర్తి తహసీల్దార్ కు పూర్తి సమాచారం ఉన్నప్పటికీ అక్రమ పట్టా జరిగిందని మీడియా ఎదుట వెల్లడించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఇస్లావత్ సుజాత తన భూమిని తిరిగి తన పేరుపై నమోదు చేయాలని, అలాగే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు బంధు పడలేదని చూసుకుంటే నా పట్ట వేరే టోళ్ళ మీద అయినట్టు తెలిసింది. నేను బతికే ఉన్నాను, నేను చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి నా పట్ట వాళ్ళ పేరు మీద చేయించుకున్నారు. నా పట్ట నాకు కావాలి. ఇప్పుడు నేను బతికే ఉన్నా కదా, నేను మంచిగానే ఉన్నా, నేను బతికే ఉన్నా, నా పట్ట నాకు కావాలి. రత్తు ఇస్లావత్ రత్తు, పాలకుర్తి మండలం ఎంఆర్ఆ మేడం వాళ్ళ పేరు మీద ఎక్కించింది పట్ట. మాకు తెలియకుండా 2 నెలలే అవుతుంది పట్ట. మా పట్ట మాకు కావాలి. ఇప్పుడు అక్కడ కలెక్టర్ గారి దగ్గర పోతే వాళ్ళు కూడా పట్టించుకోలేదు. వేరేటోళ్ళ పేరు మీద చేయించుకున్నారు. వేరేటోళ్ళ పేరు మీద చేసిన ఎంఆర్ఆకు చర్యలు తీసుకోవాలి. కానీ నాకు పట్ట ఎందుకు చేయించుకున్నారు? నేను బతికే ఉన్నా కదా, నా 20 సంవత్సరాల నుంచి నా భూమి నా దగ్గరనే ఉన్నది. 2 నెలల నుంచి ఎంఆర్ఆ వచ్చి వేరేటోళ్ళ పేరు మీద చేసుకున్నారు. ఎంఆర్ఆ మీద చర్యలు తీసుకున్నారు. రైతులు సాంప్రదాయ పంటల నుంచి లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని పెద్దపల్లి జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమల అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో రైతు గోపగోని రంజిత్ అనే రైతు తన 2 ఎకరాల పొలంలో ఆయిల్ ఫామ్ సాగుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ మొక్కలు నాటే కార్యక్రమానికి జిల్లా అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, సర్పంచ్ ఆర్ఎన్ రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై పొలంలో మొక్కలు నాటి ఈ సాగును అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమల అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ తక్కువ పెట్టుబడి దీర్ఘకాలిక ఆదాయం అందించే ఆయిల్ ఫామ్ సాగు రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు రాయితీలను సద్వినియోగం చేసుకుని ఇతర రైతులు కూడా ఈ పంట సాగు వైపు అడుగులు వేయాలని కోరారు. పెద్దపల్లి జిల్లాలో 4500 ఎకరాలు, కాల్వ శ్రీరాంపూర్ మండలంలో 600కు పైగా ఎకరాలు రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా 20 రూపాయలకే మొక్కను అందిస్తున్నారన్నారు. 3 సంవత్సరాల ప్రోత్సాహకం కింద రైతు అకౌంట్ లో 4200 జమ చేస్తున్నారన్నారు. ఆయిల్ ఫామ్ క్వింటాల్ కు 23,700 మద్దతు ధర పలుకుతోందని, రైతులు ఆయిల్ పంట సాగుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతోనే చాలామంది ఫార్మర్స్, మొన్న విజయసింహారావు గారు రిటైర్డ్ సిఐ, ఆయన 6 ఎకరాలు పెట్టిండు. ఆయన ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతోనే ఆయన సూచనల మేరకు నేను పెడుతున్నా అని చెప్పిండు. చేసిండు, సారే పెట్టిండు కదా మనం కూడా పెడదామని చెప్పేసి ధైర్యం చేసిండ్రు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఉన్న పెద్దపల్లి జిల్లాలో 4000 ఎకరాలు ఉంది ఆయిల్ పంప్. చాలామందికి రిటర్న్స్ వస్తున్నాయి, దాదాపు ఒక 1000 ఎకరాలల్లో కోతకు వస్తున్నాయి. ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే హార్వెస్టింగ్ అయిపోయిన వెంటనే డైరెక్ట్ ఫ్యాక్టరీ సైడ్కి తీసుకొస్తున్నారు. 5 రోజుల లోపల, 5 డేస్ లోపల వాళ్ళ అకౌంట్ డబ్బులు పడుతున్నాయి. మరి ఆ సాయిల్ వల్లనో లేకుంటే ఆ వెదర్ వల్లనో తెలియదు కానీ 20 కేజెస్ 25 కేజెస్ వచ్చింది. ఇలా వాళ్ళు డెమో ప్లాట్ కింద పెట్టిండ్రు ఫస్ట్, అంటే మన 4 సంవత్సరాల కంటే 1 సంవత్సరం ముందు అది 25 కిలోలు ఉంది. అట్లా ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళు ఫస్ట్ హార్వెస్ట్లోనే 5 టన్నులు 6 టన్నులు వచ్చింది. వాళ్ళు చెప్తున్నారు 5 లక్షల నుండి 10 లక్షల దాకా. నీట్ ఫలితాల్లో కరీంనగర్ బీఆర్ఎస్ మైనార్టీ లీడర్ నయీం తనేడు సయ్యద్ మలాజుద్దీన్ కు జాతీయ స్థాయిలో 720 మార్కులకు గాను 557 మార్కులను సాధించాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల మలాజుద్దీన్ ను అభినందించారు. నిన్ను చూసి గర్వపడుతున్నామని, భవిష్యత్తులో మరింత రాణించి తల్లిదండ్రుల పేరును నిలబెట్టి గొప్పగా ఎదగాలని సూచించారు.
వరుణుడు కరుణించి వర్షాలు కురవాలని జమ్మికుంట మండలం రంగమ్మపల్లిలో గ్రామస్తులతో కలిసి మహిళలు ఇంటికొక బిందెడు నీళ్లు తీసుకుని కుల దైవాలకు జలాభిషేకం చేశారు. వర్షాలు పడాలని మహిళలంతా కలిసి పాటలు పాడుతూ గ్రామ దేవతలకు పూజలు చేశారు. పాడి పంటలు చల్లగా ఉండాలని, వర్షాలు లేక ఇప్పటికే అల్లాడిపోతున్నామని వేడుకుంటున్నారు. పంటలు ఎండిపోతున్నాయని, బావుల్లో నీళ్లు లేవు, చెరువుల్లో నీళ్లు లేవు, వానదేవుడు కరుణించి వర్షాలు పడేలా చూడాలంటూ ప్రార్థన చేశారు. కాలం వచ్చినందుకు వర్షాలు కురవాలని మా జమ్మికుంట మండలం రంగంపల్లె గ్రామం జగ్గేపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు మేము మహిళా సంఘం అందరం కలిసి మహిళలందరం కలిసి దేవతలందరికీ నీళ్ళు పోస్తున్నాం. పాటలతోటి నీళ్ళు పోస్తున్నాం. వానదేవుడు మాకు పేదవాళ్ళకు అందరికీ కూలి కైకిలి అందరికీ కైకిళ్ళు ఉండాలని, పంటలు పండాలని, పత్తి చేనులు వరి చేనులు నాటేసుకోక అన్నీ ఎండిపోతాయి. ఆ విధంగా వర్షాలు పడాలని దేవతలను ఆరాధిస్తూ నీళ్ళు పోస్తున్నాం. ఈరోజు మా తల్లికి, గ్రామ దేవత భూలక్ష్మికి, వీరన్న దేవునికి, ఎల్లవ తల్లికి, ఆంజనేయ స్వామికి, శివయ్యకు అన్ని దేవతలకు అభిషేకం చేసినందుకు ఆ దేవుడు కడకరించి, వానదేవుడు కడకరించి మాకు వర్షాలు పడాలని కోరుకుంటున్నాం. జమ్మికుంట మండలం రంగంపల్లె గ్రామం జగ్గేపల్లె గ్రామ పంచాయతీ మేము వర్షాలు బాగా కురవాలని మహిళలందరము కలిసి ఇంటికి ఒక బిందె నీళ్ళ చొప్పున అన్ని దేవతలు మా గ్రామంలో ఉన్న అన్ని దేవతలకి వర్షాలు మంచిగా కురవాలని నీళ్ళు పోసుకున్నాము. పంటలు పత్తి బర్రెలందరూ నాటేసుకోవాలని, వర్షాలు పడితే బావిలలో నీళ్ళు వెళ్తాయి అనేసి అన్ని దేవతలకు మొక్కుకుంటూ నీళ్ళు పోచమ్మ తల్లి, భూలక్ష్మి, వీరన్న దేవుడు, ఎల్లవ్వ తల్లి, ఆంజనేయ స్వామి, శివయ్యకి నీళ్ళు పోస్తున్నాం. వాళ్ళంతా కలిసి ఇంటికి ఒక బిందె చొప్పున అన్ని దేవతలకు నీళ్ళు పోస్తున్నాం. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ సర్కార్ కు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం తప్పదన్నారు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్వి అధ్యక్షులు కొయ్యాడ సతీష్ గౌడ్. పెద్దపల్లి జూనియర్ డిగ్రీ కళాశాల విద్యార్థులతో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, గురుకుల విద్యార్థుల స్థితిగతుల గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యతను విస్మరించి విద్యార్థుల సమస్యను నిర్లక్ష్యం చేస్తుందన్నారు సతీష్. ఎన్నికల సమయంలో విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలైన విద్యా భరోసా కార్డు, విద్యార్థినీలకు స్కూటీలు, ఉద్యోగాల కల్పన వంటి అంశాలు ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవటం విచారకరమన్నారు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోవటం విద్యార్థులను మోసం చేయటమే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మరి విద్యార్థుల సమస్యలు గాలికి వదిలేసి కేవలం గాలి మోటార్లకే పరిమితమైనటువంటి రేవంత్ రెడ్డి సర్కార్కు అల్టిమేట్గా తెలియజేస్తా ఉన్నాం. ఓవైపు తెలంగాణ రాష్ట్రంలో మరి విద్యార్థులు అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటే రేవంత్ రెడ్డికి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు లేకుండా విద్యాశాఖను తన జేబులో పెట్టుకొని మరి ఆయన ఇష్టానుసారంగా వివరిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. మరి ఎంతో మంది విద్యార్థులు ఇవాళ ఫుడ్ పాయిజన్ అయ్యి మరి ప్రభుత్వ కాలేజీలలో కానీ గురుకుల పాఠశాలలో కానీ అవస్థ పడుతూ ఉంటే కనికరం లేని కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఉన్నతాధికారులు ఒక్కరోజు కంటి చూపు మేరకు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ అదేవిధంగా గోదావరిలో చూస్తే ఒక అబ్బాయి ఫుట్బాల్ ఆడుకుంటా మరి వెళ్ళి బావిలో పడి చనిపోవడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? మరి ప్రభుత్వ ఉన్నత అధికారులు మరి చుట్టుపక్కల ప్రహారీ గోడలు ఏర్పాటు చేస్తే ఇవాళ విద్యార్థుల జీవితాలు గాలిలో కలిసిపోకపోతూ ఉండే కనుక మరి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్టిమేట్గా తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థుల సమస్యలు మాత్రం పట్టించుకునే సమయం మన ముఖ్యమంత్రికి లేనట్టుంది. ఒకవైపు ఫీ రియంబర్స్మెంట్ అయితేంది, ఇక్కడ పిల్లలకు స్కాలర్షిప్లు అయితేంది, ఇలా అనేక యొక్క విద్యార్థుల సమస్యలు ఉన్నా కూడా విద్యాశాఖ మంత్రి మాత్రం మేము గొప్పగా చేస్తున్నాము అనే ముఖ్యమంత్రి గారు మాత్రం గొప్పగా చేస్తారనే మాటల ముచ్చట్లు మాత్రం కొడలు దాడుతున్నాయి. ఇప్పటికైనా గురుకులాల్లో ఏదైతే ఫుడ్ పాయిజన్ కానీ ఇలా అనేక సమస్యలపైన వెంటనే రివ్యూ చేసి విద్యార్థులు గొప్పగా వాళ్ళకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను కూడా వెంటనే పరిష్కరించాలని ఇలా విద్యార్థులతోని ఇలా పరిచయ కార్యక్రమాన్ని బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. పెద్దపల్లి పట్టణంలో అదేవిధంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ జూనియర్ కాలేజ్ కావచ్చు, అన్ని యొక్క డిగ్రీ జూనియర్ కాలేజీల యొక్క విద్యార్థుల పరిచయ కార్యక్రమం బీఆర్ఎస్వి పరిచయ కార్యక్రమం తీసుకొని ముందుకు పోతుంది. అదేవిధంగా వారి సమస్యలను కానీ
ఈ ఎటువంటి పోరాటానికి సిద్ధమని బీఆర్ఎస్ తెలియజేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేస్తే ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు రాష్ట్ర పీడీఎస్యు కోశాధికారి అంగడి కుమార్. ఫీజు రియంబర్స్మెంట్ ను ఎత్తివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందంటూ కరీంనగర్ పీడీఎస్యు ఆందోళన బాట పట్టింది. తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ముందే ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం చేత ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నిరుపేద విద్యార్థులపై చదువులకు వెళ్లలేదు, మధ్యలోనే చదువులు ఆపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ బడులను 23,000 నుంచి 4,000కు కుదించే కుట్రలను మానుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని నియంత్రించాలని, ఆ చట్టాన్ని రూపొందించాలని, గురుకుల పాఠశాల కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి మౌలిక వసతులను మెరుగుపరచాలన్నారు. అకాడమిక్ ఇయర్ ప్రారంభం నుండి పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతూ బంధువులు నిర్వహిస్తూ మంత్రుల ఇళ్లను ముట్టాడిస్తూ క్వార్టర్స్ ముట్టాడిస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ 10,000 కోట్లకు పైగా విడుదల చేయకపోవడం చేత విద్యార్థులంతా సర్టిఫికెట్లు తీసుకోలేక పై చదువులకు వెళ్ళలేక ఈరోజు మధ్యంతరంగానే చదువులకు దూరం అయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం చేత ఒకవైపు యజమాన్యాలు ఒత్తిడి చేస్తూ ఉన్నా లేదా తల్లిదండ్రులు ఫీజులు కట్టుకోలేక ఈ రాష్ట్రంలో విద్యార్థులు చదువులు చదవలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్న రేవంత్ రెడ్డి గారు కనీసం స్పందించకుండా విద్యార్థి పోరాటాలను కనీసం వాళ్ళు చేస్తున్నటువంటి అంశాలను చర్చించకుండా ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. అట్లాగే ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో లేదా తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరుతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్య బాగు కోసం నా వంతుగా లేదా నా మంత్రివర్గం కృషి చేసినట్టుగా ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కృషి చేయాలని మాట్లాడుతున్నట్టు రేవంత్ రెడ్డి ఈరోజు ఒక ఇంటి ఇస్తా ఉన్నాడు. గత సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ను తక్షణమే విడుదల చేయాలని చెప్పి చాలా పలుమార్లు విద్యాశాఖ మంత్రిని కూడా నియమించకుండా ఇటు ముట్టడి చేస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు వివరిస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు 23,000 పాఠశాలలను తొలగిస్తూ వారిని మూసివేసే ప్రక్రియను ఈరోజు కుట్ర పడుతున్న విషయం కూడా మాకు తెలిసింది. వెంటనే 23,000 పాఠశాలను మూసివేయడాన్ని ఆపివేయాలి. తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యారంగ సమస్యను పరిష్కరించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సమాజ ఐక్యతకు వనభోజనాలు ప్రతీక. చేగుర్తి గ్రామంలో నిర్వహించిన వనభోజన మహోత్సవంలో గ్రామ సర్పంచ్ భాషవేణి సరోజన మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో వనభోజనాలు సామూహిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సర్పంచ్ భాషవేణి సరోజన మల్లేశం యాదవ్ మాట్లాడుతూ ఐక్యత, పరస్పర సహకారం మరియు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు. సామాజిక సమగ్రతను బలపరిచే ఈ తరహా వేడుకలు అందరిలో సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తాయన్నారు. కులాలకు అతీతంగా ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు అనే భావనతో ముందుకు సాగితేనే సమాజం నిజమైన అభివృద్ధి దిశగా పయనిస్తుంది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాలిపల్లి రవీందర్, వార్డ్ మెంబర్స్ బాపు కిరణ్, శేఖర్, లావణ్య, అనిల్, యుధిష్ఠర్, పుష్పలత, సుష్మా, గ్రామస్తులు, కాట్కం బక్కయ్య, యువత, మహిళలు పాల్గొని వనభోజనాల కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇసుక క్వారీని రద్దు చేయాలి. ఖాజీపూర్లో గ్రామస్తులతో కలిసి మాజీ మంత్రి గంగుల నిరసన. రద్దు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని వార్నింగ్. వినాయక మండపాలపై ఆంక్షలు ఖండిస్తున్నాం. సప్తగిరి కాలనీలో పర్యటించిన మాజీ మంత్రి గంగుల కాంగ్రెస్ పాలనలో దేవుని విగ్రహాలను కాపాడుకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన.
బతికుండగానే మృతి చెందానంటూ నా భూమిని వేరే వారికి పట్టా చేశారు. పెద్దపల్లిలో మీడియాను ఆశ్రయించిన బాధితురాలు తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ కలెక్టర్కు విజ్ఞప్తి. బెజ్జంకి మండలంలో రాజకీయాలను హీటెక్కిస్తున్న ఇథనాల్ ప్లాంట్లు. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న మాటల యుద్ధం. ఇథనాల్ ప్లాంట్ పై బహిరంగ చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా అంటూ కాంగ్రెస్ సవాల్. ఇవి ఇవాల్టి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.